నమస్తే ZB9 న్యూస్ కి స్వాగతం. పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్ ను అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి పనులు అంగన్వాడీ కేంద్రాన్ని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పరిశీలించారు. అదేనా ఎవరు ఇస్తున్నారు? నువ్వు ఇస్తున్నావా? నువ్వు ఇస్తున్నావా? నువ్వు తెచ్చావా? చాలా బాగున్నాయి. వెరీ గుడ్. అటు చూద్దామా? ఫోటో తీద్దామా? అవును. ఎలా ఉందమ్మా? ఎవరైనా కొంచెం రేట్ తక్కువ ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారా? ఎవరమ్మా? ఈ బాబు ఎంత ఉంది? బాబు పాపమ్మ ఎంత ఉందమ్మా? ఎందుకమ్మా పెట్టట్లే? మరి ఇది కూడా కొంచెం తీసుకోండి అమ్మా. ఒక 6 నెలలు వెంట పడితే ఏంటమ్మా పేరేంటి? అది తీసుకొచ్చా? అది అన్న పేరు మంచి పేరమ్మా. ఎవరు పెట్టారు? మా పేరు ఎవరు పెట్టారు? ఇదే ఊరమ్మా మీది? అంత బాగానే కొంచెం ఒక 4 నెలలు మేనేజ్ తినాలమ్మా. ఈ వయసు ఎదగకపోతే 10 సంవత్సరాల తర్వాత బాగా విపరీతంగా ప్రాబ్లం వస్తుంది. ఫుడ్ పెట్టాల్సింది ఇప్పుడే మొక్క ఎదిగేలాగా కరెక్ట్ టైంకి మీరు ఇస్తేనే ఎదుగుతుంది. తీసుకెళ్ళాం. చాలా బుద్ధిగా ఉన్నాడు. వేడి తప్ప వేడి మన చేతిలో ఉండాలి. ఇంట్లో జాగ్రత్త పడండి. బయటకు రాకండి. మధ్యాహ్నం జాగ్రత్తలు తీస్తారా? మీ గ్రూప్లో గ్రామం గ్రూప్లో ఏమైనా మెసేజ్ చేస్తున్నారా? సెక్రటరీ గారు ఏమని చెప్పాం? ఎండకు రావద్దు, కొంచెం ఈ కలర్లు కొంచెం లైట్ కలర్లు వేసుకోమని చెప్పాము. టీవీ కొంచెం ఎక్కువ పెట్టుకోమని చెప్పాను. కూర్చోండి అందరూ. ఏం చెప్తున్నారా? అక్కడ కూర్చున్నారు. ఎలా చేస్తారు? ఒకసారి చేసి చూపిస్తారా? వాళ్ళ మాట వినకండి. క్రికెట్ ఆడి ట్రై చేయండి. నచ్చితే ఆడండి. ట్రై చేస్తారా? గర్ల్స్ అందరూ ఒక మాట ఇస్తారా? ఒక టీం వేసుకొని ఒక రోజు ఆడి చూడండి. నచ్చితే ఆడండి. ఎవరైనా చేస్తారా? ఇంకేం ఆడతారా? ఫుట్బాల్ ఆడతారా? రోజు ఒక అరగంట గంట సాయంత్రం ఆడుతున్నారా? నేను ఒక్క రిక్వెస్ట్ మీ అందరి నుంచి చేస్తా, గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ రిక్వెస్ట్ ఏం చేశా? డైరీలో ఏమవుతారనేది రాసుకొని రోజు చూడమన్నా. రెండోది ఏం అడుగుతున్నా? రోజు ఒక గంట రీడింగ్ చేయాలి. బుక్ తీసుకొని అక్కలు చెప్పేదైనా వినండి. ఇంటికి వెళ్ళి ఏమన్నా బుక్ చదవండి. ఓకే? ఎనీ బుక్, స్టోరీ బుక్ అయితే ఏంటి, ఏం చదువుతారని చదవండి. రోజు 1 అవర్ రీడింగ్ చేయాలి. ఇంగ్లీష్ బుక్ రీడింగ్ చేయాలి. చేస్తారా? మాటిస్తారా? రెండోది ఫుడ్ ఎప్పుడు వదలకూడదు. బ్రేక్ఫాస్ట్ చేయాలి, లంచ్ చేయాలి, డిన్నర్ చేయాలి. చేస్తారా? మాటిస్తారా? ఫుడ్లో 3-4 కరేపాకులు వేసుకొని తినాలి, ఇష్టం ఉన్నా లేకపోయినా. మాటిస్తారా? మాటిస్తారా? మూడోది ఏం అడుగుతున్నా? రోజు ఒక గంట ఆడుకోవాలి. ఏదైనా ఇష్టం సార్, ఒక పరిగెత్తాలి, ఆడుకోవాలి. చేస్తారా? 3 మాటలు నాకు ఏమి ఇచ్చారు చెప్పండి ఎవరన్నా? రోజు ఎంతసేపు? గంట. స్కూల్ ఉన్నప్పుడు కూడా చదవాలి. స్టోరీ బుక్కే చదవండి. స్టోరీ మీ బర్త్డేకి కూడా కేకులు వద్దు, కొత్త బట్టలు కూడా తగ్గించుకుందాం. ఒక స్టోరీ బుక్ అడుగుదాం. చేస్తారా? స్టోరీ బుక్ అడుగుదాం. మంచి స్టోరీ బుక్ పెట్టుకోండి, చదవండి. ఓకే? ఇంకేంటో అడిగా? ఫుడ్ వదిలేదు కాదు. పొద్దున బ్రేక్ఫాస్ట్ పెట్టకపోతే అమ్మని మీరు
అడగాలి గట్టిగా. అమ్మ బ్రేక్ఫాస్ట్ కావాలి, బ్రేక్ఫాస్ట్ తినకపోతే నేను ఎదగను అంటే నా హైట్ ఉండిపోతుంది అని అడగాలి. చెప్తారా? 4 రోజులు లాస్ట్ టైం అడిగా రోజు ఒక గంట ఆడుకోవాలి. చదువు ఒకటే కాదు, క్లాస్లో ఒకటే కూర్చొని ముందుకు ఇంట్లో పడుకోవడం కాదు. ఎవరైనా కానీ మీ ఇష్టానుసారం ఒక గంట ఆడుకోవాలి. ఓకే? ఇంకేమైనా మీకు ఏమైనా కావాలంట చెప్పండి రా, అక్కగారు కూడా చెప్పండి, చూద్దాం మళ్ళీ. ఓకే సరేనా? పోవాలా? ఏమైనా చెప్తారా? ఇంకేమైనా మీకు అవసరమే మీరు ఒక 1 వీక్స్ ఎవరిదైంది ఎవరిది అవ్వలేదు చేయలేపండి రా. అయిన వాళ్ళు చేయలేపండి, అవ్వని వాళ్ళు చేయలేపండి. అయిన వాళ్ళు పక్కన అవ్వని వాళ్ళు ఉంటే కూడా మీరు కూడా చేయనట్టు పక్కన వాళ్ళు కూడా చూపించారా? చూపించారా? ఎన్ని రోజులు క్లాస్ పెట్టుకోండి మనకి? ఎన్ని రోజులు? బాగుందా? అక్కలు బాగా చెప్తున్నారా? అక్కలు మీకోసమే సమయం తీసుకొని ఇంత దూరం వచ్చి చెప్తున్నారు, మీరు జాగ్రత్తగా వింటున్నారా? ఎందుకు ఈ క్లాస్ పెట్టుకున్నాం చెప్తారా ఎవరన్నా? ఏంటి సమ్మర్ క్యాంప్ అంటే? పేరేంట్రా? కరెక్ట్గా చెప్పినట్టు మర్చిపోతారని ఒకటి, ఇంకోటి ఇంట్లో కూర్చొని మంచి స్మార్ట్ అయిపోతారు కదా నెక్స్ట్ ఇయర్ కల్లా. అయిపోతారు కదా? ఎవరు నాకు 2-3 మీరు పెద్ద అయిన తర్వాత ఏమవుదాం అనుకుంటున్నారు చెప్తారా? డాక్టరా? ఎందుకమ్మా ఏ డాక్టర్ అవుతారు? ఎందుకురా? టీచర్ అవుతారా? చాలా మంచిది. గర్ల్స్ ఎప్పుడు పోలీస్ అవుతా? గర్ల్స్ కూడా పోలీస్ అవ్వాలిరా. ఎవరు కాపాడతారు? మీరు కూడా అవ్వాలి. సైంటిస్టులు మొన్న మనం మూన్కి ఒకటి పంపించాం కదా, ఏం పంపించాం మనం? చూసారా టీవీలో? ఎవరు పంపించారు? సైంటిస్టులు పంపించారు. మనలాగే చదువుకొని బాగా చదువుకొని ఎదిగిన వాళ్ళే పంపించారు. మనం కూడా చేస్తాం కదా. మీరు ఏమవుతారు అనేది రాసుకుంటారా? ఇప్పుడే ఏ వయసు ఉన్నారా? 4 అయినా 5 అయినా 10 అయినా రాసుకుంటారా? రోజు ఆ పేజీని చూస్తుంటారా? రోజు చూసి నేను ఇది అవుతాను రోజు చెప్పుకుంటుంటే ఒక 10 సంవత్సరాల తర్వాత మీరు అది సక్సెస్ అవుతారు. సరేనా? మర్చిపోకూడదు. ఈరోజు ఏదో అంకులు వచ్చారు కదా చెప్పాను కదా మర్చిపోకూడదు. రోజు ట్రై చేస్తుంటే 10 సంవత్సరాల తర్వాత సక్సెస్ అవుతారు. ఓకే? మీ డౌట్ ఏముంది? చేసిన వాళ్ళు ఉన్నారు కదా, చూసి నేర్చుకోండి.